యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భువనగిరిలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది హాసిని అనే విద్యార్థిని. ఆ బ్రేక్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే నిఖిల్ అనే యువకుడి వేధింపులే ఈ అమ్మాయి ఆత్మహత్యకు కారణమని భువనగిరి పోలీసులకు హాసిని తండ్రి సతీష్ ఫిర్యాదు చేశాడు. అసభ్య పదజాలంతో నిఖిల్ మెసేజ్ చేశాడన్నారు ఆమె తండ్రి. కొన్ని రోజులుగా ఆమెను మానసికంగా కుంగదీశాడని, అతన్ని వదలొద్దంటూ శిక్షించాలంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వారి మధ్య జరిగిన చాటింగ్ని హాసిని వాళ్ళ తండ్రి మీడియాకు విడుదల చేశారు. చచ్చిపో అంటూ హాసినికి నిఖిల్ మెసేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం విషయాన్ని వివరిస్తూ హాసిని తండ్రి సతీష్ మీడియాతో మాట్లాడుతుండగానే లాక్కెళ్ళిపోయారు పోలీసులు. నిఖిల్ అనే వ్యక్తి మా బిడ్డను విపరీతమైన వేధింపు అన్నవా ఎట్లా అంటే అసలు సంబంధం లేని మాటలు, చనిపోయడానికి 100% గురి చేసి ఆమె సాగుకు కారణమైండు. ఆ వ్యక్తి పేరు నిఖిల్, నిఖిల్. కేకుల సోమవారం వాళ్ళ సొంత ఊరంట. వాళ్ళు ఉండేది ఇప్పుడేమో రామ్నగరు. మా బిడ్డ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్లో అవన్నీ చూస్తే ఆ మాటలకు మాకే ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరాని బాధ. నువ్వు ఎందుకు పనికిరావే, నువ్వు సావే, నువ్వు ఎందుకున్నవే అని విపరీతమైన సావు గురి చేసి మా బిడ్డ ఎవరికి చెప్పుకోలేక ఆమె ఉరేసుకొని చనిపోయింది. సార్ నాకు న్యాయం చేయండి సార్, మీరు దండం పెడతా. నా బిడ్డని న్యాయం చేయండి సార్, ఇమీడియట్లీ న్యాయం చేయండి సార్. నా పానం పోతుంది సార్. నాకు ఒక్కగానొక బిడ్డ సార్.